బైబిల్ అనేది ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, దేవుడు మనకిచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథం ఎంత గొప్పది అంటే, దేవుడు సర్వమానవాళికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏదైనా ఉంది అంటే అది మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి గ్రంథం. అదే బైబిల్. ఇది దేవుడిచ్చినటువంటి ఒక వరం. ఒకనాడు పరలోకంలో ఉన్నటువంటి అధికారులకు కూడా తెలియనటువంటి సంగతులు, పరలోకంలో నిత్యము కాన ప్రతికారాలు చేస్తున్నటువంటి దేవదూతలకు సైతం తెలియనటువంటి అనేక సంగతులను ఎవరి ద్వారా తెలియచేయాలని దేవుడు ఉద్దేశించాడట? ఇదిగో సంఘము ద్వారా. సంఘము ద్వారా. అందుకే ఎవ్వరికీ తెలియదంటే, ఇంతటి మహాజ్ఞానం ఎవ్వరికీ తెలియదు. ఈరోజు చూడండి, ఏ శాస్త్రాన్ని గురించి చెప్పాలి అన్నా కూడా ఎవరు చెప్పాలి? క్రైస్తవుడే.